నమస్కారం. ముందుగా మీ అందరూ కూడా క్షమించాలి, కొంత కాలాతీతమైంది. ఏ వివరాలకు వెళ్ళే ముందుగా ఏదైతే చర్చ జరుగుతుందో, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు ఏ విషయాలైతే మాట్లాడారో ఆ విషయాల్లో ఏ మాటను కూడా మేము ఏకీభవించడం లేదు. మా పార్టీ వేదిక మీద మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా ఏవైతే అనేక రకాల విషయాలు మాట్లాడారో, కుల ప్రస్తావన కానీ మిగతా అంశాలు కానీ, వాటిని ఏ మాటను కూడా పార్టీ ఏకీభవించడం లేదు. ఆయన వ్యక్తిగత హోదాలో ఆయన మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా పార్టీ కూడా వాటి వివరాలు అడిగి తగిన విధంగా ముందుకెళ్తాం. సో ఆ విధంగా మా పార్టీ యొక్క ఆలోచన. సో ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క లెజిస్లేటివ్ మీటింగ్ చేయటం జరిగింది. ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్, ఒక నిర్మాణాత్మక దృక్పథంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అనేక రకాల విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక కీలక పాత్ర భారతీయ జనతా పార్టీ పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక రకాల నిధులు, అలాగే అనేక రకాల కార్యక్రమాలు, అలాగే అనేక కార్యక్రమాలు కలిసి ముందుకు తీసుకెళ్లడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి ఒక విధానాన్ని అవలంబించింది. మనం చూడటం జరిగింది. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అని చెప్పి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి ఆ విధంగా అనేక రకాల విషయాలు చేయటం జరిగింది. ఆ విధంగా కేవలం అదేని కాదు, ఇంటర్నేషనల్ యోగా డేని కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో తీసుకెళ్లిన తీరు, నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు జరిగిన అనేక రకాల కార్యక్రమాలు, ఆ విధంగా ఒక మంచి సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో కేవలం ఎన్నికల వరకే కాకుండా ఎన్నికల తర్వాత కూడా కొనసాగించే విధంగా వెళ్తున్నాం. సో కనుక ఆ నేపథ్యాన్నే తప్పనిసరిగా రాబో బడ్జెట్ సమావేశాల్లో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మా లెజిస్లేటివ్ సంబంధించిన లీడర్స్ అందరూ కూడా చేయాలని చెప్పి ఆ విధంగా వెళ్ళడానికి, అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అనేక రకాల విషయాలకు సంబంధించిన తప్పనిసరిగా లేవనెత్తడం, ఆ విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అంశాలని తప్పనిసరిగా తీసుకెళ్తాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఏదైతుందో దాంట్లో అనేక అంశాలు రాష్ట్రానికి చేయడం జరిగింది. ఆ విషయాలు విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడతారు. ఆ విధంగా కేంద్రం పెద్ద ఎత్తున రాష్ట్రానికి సహాయం చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. వికసిత ఆంధ్రప్రదేశ్ ద్వారానే వికసిత భారత నిర్మాణం అవుతుందని చెప్పి త్రికరణ శుద్ధిగా నమ్మి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో అనేక రకాల కేటాయింపులు చేయడం జరిగింది. ఆ కేటాయింపులతో పాటు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా రేర్ ఎర్త్ సంబంధించిన కారిడార్లో మన ప్రాంతం ఉంచడం, అలాగే ఏదైతే సూపర్ సెమీ కండక్టర్ సంబంధించిన ఫస్ట్ ఫుడ్ స్టెప్ వేయటం, దాని తర్వాత మిషన్ 2.0లో కూడా పెద్ద ఎత్తున అవకాశాలు ఇవ్వటం, బయోఫార్మా రంగంలో కానీ, అలాగే హై స్పీడ్ రైల్ కారిడార్స్లో కానీ, అలాగే పోలవరం కానీ, మన క్యాపిటల్ కానీ అనేక నిధులు కేటాయించడం ద్వారా రాష్ట్రం యొక్క సర్వతోముఖ అభివృద్ధికి ఇవన్నీ కారణం అవుతాయని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే మనం అసెంబ్లీలో అనేక అంశాలని తీసుకోబోతున్నాం. అంశాలన్నిటి గురించి వీర్రాజు గారు ప్రస్తావన చేస్తారు. ముఖ్యంగా ఇవి అంశాలతో పాటు ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ ఉన్న రెండు అంశాలు, ఒకటి జీ రామ్జీ ఏదైతుందో తప్పనిసరిగా అసెంబ్లీలో మాట్లాడాలి. కేంద్రం ఆలోచన చేసిన దృక్పథం, దాని వెనకాల ఉన్న ఉద్దేశం ప్రజలకు తెలియజేసే విధంగా ఒక చర్చకి అవకాశం ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తాం. దానికి సంబంధించిన విషయాలు, కేంద్రం మరింతగా గ్రామీణాభివృద్ధి జరగాలి, వికసిత గ్రామం ద్వారానే వికసిత రాష్ట్రం, వికసిత దేశం ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని ఆ విధంగా పెద్ద ఎత్తున తీసుకెళ్లే విధమైన ప్రయత్నం కూడా తప్పనిసరిగా ఈ యొక్క అసెంబ్లీలో జరుగుతుంది. అలాగే లడ్డూ వ్యవహారం కూడా కేవలం లడ్డూ అనే కాదు, అనేక రకాల పవిత్ర స్థలాలకు సంబంధించిన అంశాల్లో గత ప్రభుత్వం చేసిన దాష్టికం ఒకటి కాదు, రెండు కాదు, చిట్టా తీస్తే వ్యవస్థలను నాశనం చేసే విధంగా, అన్య మతస్థుల యొక్క ప్రభావం పెరిగే విధంగా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం చేయటం జరిగింది. స్వయంగా శ్రీరామచంద్రుడి యొక్క శిరశ్ఛేదనంతో పాటు రథాల యొక్క దగ్ధం కానీ, అనేక రకాల విషయాలు చోరీ అవ్వటం కానీ, అలాగే పరకామణి అంశం ఇప్పటికే తెలుసు. దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన పవిత్రతను తగ్గించే విధంగా కుట్రపూరితంగా జరిగారని భావన. సో ఆ విధంగా ఈ యొక్క కల్తీ మనస్తత్వంతో కలిగి మతానికి సంబంధించిన, విశ్వాసానికి సంబంధించిన అంశాలను దిగజార్చే విధంగా ఒక ప్రయత్నం రాష్ట్రంలో వ్యూహాత్మకంగా జరిగిందని అభిప్రాయం. కనుక వాటన్ని అంశాలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఎవరైతే దాంట్లో బాధ్యులయ్యారో వాళ్ళందరినీ తప్పనిసరిగా అరెస్ట్ చేయాలి, వాళ్ళకి కఠిన శిక్ష చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడము, దాంట్లో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత అగ్రస్థానం వేసినట్టుగా మనం చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే
ముందుగా ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రానికి వెన్నెముకలాగా ఉండే ఐటీ రంగానికి సంబంధించిన డేటా సెంటర్స్కి 2047 సంవత్సరం వరకు పన్ను రాయితీ ఇవ్వటం అంటే ఇది చిన్న విషయం కాదు. ప్రపంచం మొత్తాన్ని కూడా ఆకర్షించే విధంగా, దాంట్లో ముఖ్యంగా విశాఖపట్నంలో మన ఆంధ్ర రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటరు ఇదివరకు రావటము ప్రకటించడం జరిగింది. వారి తొందరలో కూడా పనులు మొదలుపెట్టే పరిస్థితి ఉంది. దాంట్లో ఏదైతే ప్రపంచంలో గూగుల్ సంస్థ అమెరికా తర్వాత అత్యధికమైన ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో పెట్టడం జరుగుతుంది. 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి దానికి ఇంకా మిగిలిన సంస్థలు కూడా ముందుకు వచ్చి ఈ దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రము గూగుల్ సెంటర్స్ ఏదైతే డేటా సెంటర్స్కి అగ్రగామి రాష్ట్రంగా ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రము పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే విధంగా ఉంటుంది. దీనికి ముఖ్యమైన కారణము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రోద్బలము, అట్లాగే గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వారందరూ కూడా కలిసి మన ఆంధ్ర రాష్ట్రము కూటమి ప్రభుత్వము ఉంది అనే ఉద్దేశంతో ఏదైతే బయట ఇన్వెస్టర్స్కి ఇండస్ట్రీస్కి పెట్టడానికి అనువైన ప్రాంతంగా మన విశాఖపట్నము అభివృద్ధి చెందుతుందంటే ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి చెందినట్టేగా మనం భావించవలసిన అవసరం ఉంది. ఇది ఒక్కటే కాకుండా ఇంకా ఎన్నో డేటా సెంటర్స్ ఆంధ్ర రాష్ట్రానికి అట్లాగే ఇతర రాష్ట్రాలకి కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. ఎక్కడా కూడా 2047 సంవత్సరం వరకు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ ప్రకటించిన మొట్టమొదటి దేశం భారతదేశం అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియచేసుకుంటూ, అట్లాగే మనం విజయవాడలో ఉన్నాము. అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వము 1,128 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. అట్లాగే పట్టణాభివృద్ధి గురించి 432 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అట్లాగే గ్రామీణ రహదారుల గురించి కేవలం మనం ఆంధ్ర రాష్ట్రానికి 500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మంచినీటి సరఫరా మరియు మరుగునీటి నిర్వహణకు 800 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం అంటే ఇది చిన్న విషయం కాదు. తప్పనిసరిగా ఈ కేటాయింపుల మూలాన్ని ఆంధ్ర రాష్ట్ర పురోగభివృద్ధి ఇంకా మున్ముందు అత్యంత అద్భుతంగా ఉంటుందని తెలియజేయడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇది ఒక్కటే కాకుండా ఏదైతే పోలవరం ఉందో మన ఆంధ్రుల కళ పోలవరం నిర్మాణము, పోలవరం కంప్లీట్ అయితే ఆంధ్ర రాష్ట్రము సస్యశ్యామలంగా ఉంటుంది అనేది అందరికీ తెలుసున్న విషయము. దానికి కూడా మళ్ళీ ఈ కేంద్ర ప్రభుత్వము 2026-27 బడ్జెట్లో నీటి నిల్వ కనీసము 41.15 మీటర్స్ ఎత్తుగా ఉండటం గురించి 3,320 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అట్లాగే ఇంకా రైల్వే రంగానికి వస్తే రైల్వే రంగంలో అత్యంత వేగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో పనులు అవుతున్నాయి. ఇప్పుడు రైల్వే ప్రస్తుత పనులు ఆంధ్ర రాష్ట్రంలో 92,649 కోట్ల రూపాయలు రైల్వే శాఖ మన ఆంధ్ర రాష్ట్రంలో పనులు చేస్తుంది. ఈ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్ట్స్ కోసము 10,134 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇదివరకు ఏదైతే 2009-2014 సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్ కేవలము 889 కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు 11 రెట్లు కేటాయించడం జరిగింది. మన భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. శుక్రవారం నాడు మేము గ్రామ సభలు నిర్వర్తించాలి. ప్రజాదర్శిని గ్రామ వారధి అని ప్రజా వారధి అనే దాని కార్యక్రమాన్ని వారు నిర్వర్తిస్తున్నారు. దానిలో మాకు అనేకమైనటువంటి రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. ఇప్పటికి కూడా ఈ మొన్న అనేకమైన రిప్రజెంటేషన్లో మా భూముల్లో అనేక తప్పుతడకలు ఉన్నాయి. ఇవి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జరిగినాయి, దాన్ని సరిచేయాలి అనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది. ఈ మధ్యన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు వెళ్ళారు.
వెళ్ళి మా తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక గ్రామంలో సభ పెట్టి వారందరికీ రైతులకు పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఆ సభలో ముఖ్యమంత్రి గారు అడిగారు. అడిగితే మీకు ఎవరికన్నా ఇబ్బందులు లేవా, లేనన్న వాళ్ళు చేయెత్తమంటే ఒక్కడు కూడా ఎత్తలేదు. అంటే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఇంత సీరియస్గా తీసుకుని 2 రోజులు సభ పెట్టి రెవెన్యూ యంత్రాంగాన్ని ఏమాత్రం కూడా కదిలిక లేనటువంటి అంశాన్ని మేము సభలో తప్పకుండా ప్రస్తావించాలని, అలాగే శనగ రైతులు మన రాష్ట్రంలో 2,80,000 టన్నులు శనగ రైతులు వాళ్ళు శనగ ఉత్పత్తి చేస్తున్నారు. కానీ వాళ్ళకి మద్దతు ధర ఏమాత్రం కూడా లేదు. ఈ సంవత్సరం ఉత్పత్తి 3.50 లక్షల నుంచి 4 లక్షల టన్నుల వరకు శనగలు పండినాయి. కనీస ధర వాళ్ళకి లేదు. ఇది దేశంలో అత్యధికంగా పండినటువంటి పంట. మనకి రాయలసీమ జిల్లాలు అనేక జిల్లాల్లో ఒంగోలు నుంచి అనంతపురం వరకు ఉన్న జిల్లాలన్నీ కూడా ఈ శనగను పండిస్తున్నారు. ఈ అంశాన్ని కూడా మేము మిత్రపక్షంగానే ఉంటాం, కూటమిలోనే ఉంటాం. అయినప్పటికీ కూడా ప్రజలకు సంబంధించిన కొన్ని అంశాన్ని చాలా స్పష్టంగా రేకెత్తిస్తాం. బడ్జెట్ మీద మాట్లాడుతాం. ప్రభుత్వానికి సంబంధించింది కాదు ఇది, లడ్డూకు సంబంధించిందైనా మన హిందూ మనోభావాలకు సంబంధించిందైనా దాని మీద కూడా స్పందిస్తాం. మాకు చాలా ప్రియారిటీ అయినటువంటి అంశంగానే అటు ప్రతిపక్షం ఏదైతే ఈవేళ ప్రభుత్వాన్ని కానీ టార్గెట్ చేస్తూ తప్పుదారి పట్టించడం కోసం ప్రయత్నం చేస్తుందో దాన్ని పూర్తిగా నిలవేసేటువంటి బాధ్యత మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీసుకుంటామని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను.